మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభవ నవ సంవత్సరం అవధి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. మా అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, ఉగాది నుంచి తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? తులారాశి వారికి అంటే మిగతా జ్యోతిష పండితులు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఎలా చెప్పారు నాకు తెలియదు, కానీ సరే ముందుగా వీళ్ళకి ఆదాయ వ్యయాలు చూసుకుందాం. 5 ఆదాయం, 14 ఖర్చు, 6 రాజపూజ్యం, 3 అవమానంగా చెప్పబడుతుంది. అంటే 6 గౌరవిస్తే 3 అవమానం చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. రైట్. ఇక్కడ ప్రస్తుతానికి నేను చెప్పినట్టుగా రాజపూజ్య అవమానాన్ని తీసుకుంటాను కాబట్టి తులారాశి వారికి మిగతా వారి కన్నా కూడా నేను ఒక్కడనే మరి ఒక ప్రత్యేకమైనటువంటి అది బలం బాగుందని చెప్పాను. నేను చాలా మంది వచ్చేసి అందరు వాళ్ళు విన్నామండి, అందరూ నెగిటివ్ చెప్తున్నారని చెప్తారు. బట్ నేనైతే ఐ డోంట్ నో, బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ మై సెల్ఫ్. దాదాపు నాకు తెలిసి 18 ఛానళ్ళకి నేనే ఫలితాలు ఇచ్చాను, జ్యోతిష ఫలితాలు, ఉగాది పంచాంగ ఫలితాలు నేనే దాదాపుగా 18 ఛానళ్ళకి ఇచ్చాను. నేను పర్ డే నేను 2 ఇచ్చాను ఒక్కొక్కళ్ళకి. పొద్దున ఒకటి, ఇప్పుడు ఒకటి, రేపు ఉదయం సండే వరకు కూడా. అంటే దాదాపుగా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద మీలాంటి ఛానల్ అందరికీ కూడా నేను ఇచ్చాను. నాకంటే ఇంకా మనకంటే పెద్ద ఛానల్స్ ఎవరు ఉంటే వారికి కూడా వాళ్ళందరూ వచ్చేసి పలాని చెప్పారండి, పలానా లేదని చెప్పారు అంటే నాకు అర్థం కాలేదు. మేబీ వారు నాకంటే గొప్ప పండితులు కాబట్టి అలా చెప్పున్నారేమో, బాలేదని చెప్పారేమో. తులారాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. మహారాజ యోగంలో అద్భుతమైనటువంటి చరిత్రని క్రియేట్ చేయగలిగే శక్తి తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. ఎక్కడ స్వామి తులారాశి ఎలా ఉంటుంది స్వామి అంటే, తులారాశి వారికి షష్ఠమ శని యోగకారకుడు. శుక్రగ్రహానికి శనిగ్రహం అత్యంత ప్రీతిపాత్రైనది. శని ఉన్నది మీనరాశిలో, శుక్రుడికి అత్యంత ఉచ్చస్థానం అది. కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి శని ప్రభావం చేత అదృష్ట యోగం బ్రహ్మ ఉంటుంది. లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి వైవాహిక జీవన ఇబ్బందులు కానీ, ఉద్యోగ సంబంధమైనటువంటి ఒత్తిళ్లు కానీ, ఇవన్నీ ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరంలో అష్టమ గురుడు యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉండే వాళ్ళకి ఇప్పుడు నవమంలో గురుడు వచ్చేసాడు, అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ దశమంలోకి వెళ్తాడు, ఉద్యోగ లాభం ఉంటుంది. ఆ తర్వాత లాభంలో గురుడు వస్తాడు, అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వీళ్ళకి. అంటే ఏతావాత ప్రస్తుతానికి బాగుంది. రేపు కొద్ది గొప్ప బాగుంటుంది, జూన్ నుంచి కొంత గొప్ప బాగుంటుంది. తర్వాత మనకి నవంబర్, డిసెంబర్, జనవరిలో ఏకాదశిలో గురుడు అద్భుతాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయోజనం వల్ల మనకున్నటువంటి రాజపూజ్య గౌరవాల వల్ల అద్భుతమైనటువంటి ధనయోగాన్ని, కీర్తి ప్రతిష్ట పొందుకునే అవకాశం. మేబీ కొంతమంది రాజకీయ నాయకులు చీఫ్ మినిస్టర్ కూడా అవ్వచ్చుగాక. ఏ సార్ మీరు చీఫ్ మినిస్టర్ పదవికి పెట్టారు, ఎసరు పెట్టారు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మారిపోతారు కొంపదీసి, అలాంటి ప్రశ్నలు అడగండి. మేబీ అలాంటి అవకాశం ఉండవచ్చును. అదే సార్ ఉండవచ్చునంటారు, మీరు కాదంటారు, మళ్ళీ మీరు అనకండి. అలాంటి అవకాశం కూడా ఉన్నటువంటి కొంతమంది మంత్రులకి వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ లోపాయకారి అటువంటి అగ్రిమెంట్స్ ఉంటే పదవులు కూడా మారవచ్చును. ఈ రాశి వారికి అటువంటి యోగం ఏర్పడే అవకాశం కనపడుతోంది. ధనయోగం ఉంది, వ్యవహార లాభం, విద్యా లాభం, మంచి మాట తీరు, అలాగే వ్యాపార పరంగా కూడా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్లో, రియల్ ఎస్టేటు, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇవన్నీ కూడా అనుకుని ఉంటుంది. ఎక్కడ సార్ ముద్రణాలయం, గ్యాస్ అంటారు, ఇప్పుడు గ్యాస్ ప్రబలం ఉంది కదా. అదే తాత్కాలికమైన ఉంది, వెంటనే గ్యాస్ డీలర్షిప్ తీసుకోండి. మీరు వితిన్ 6 months తర్వాత మీరు బ్రహ్మాండంగా కోటీశ్వరులు అయిపోవచ్చు. అంత బ్రహ్మాండం పెరుగుతుంది. గ్యాస్ పెట్రోల్ బంక్ వ్యాపారం తీసుకుని సరే బోర్డు సంపాదించవచ్చు. ఇప్పుడు పెట్రోల్ బంక్ వాళ్ళందరూ కూడా దానికి షార్టేజ్ చూపించేసి జస్ట్ 1 month తర్వాత చూడండి ఎంత సంపాదిస్తారు. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ జరిగినవి కదమ్మా. సో కాబట్టి అలాంటి వాటి వల్లనే మన కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళిపోయింది అది, ధరలు నియంత్రించుకోవడానికి. కాబట్టి ఎట్లయినా సరే లాభాలు బాగా ఉంటాయి. అటువంటి వ్యాపారాలు కూడా పొందుకునే అవకాశం, ధనయోగము, వ్యవహార లాభము, ఉద్యోగ లాభం. మీరు ఇందాక రాశిలో అడిగారు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయని. ఈ రాశిలో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుకునే అవకాశాలు, డబుల్ ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. తప్పకుండా వీరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకుంటారు. అంటే 4th క్యాడర్ ఉద్యోగాలు కూడా తప్పకుండా పొందుకునే అవకాశం, ప్రమోషన్ పొందుకునే అవకాశం. కారు నియామకాలు అంటే తల్లి తండ్రి ఎవరైనా ఉద్యోగంలో చనిపోయిన వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో అటువంటి తప్పకుండా. అలాగే ఈ రాశి ఉన్నటువంటి వ్యక్తులకి డీజీపీ స్థాయి యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. చూడు తెలంగాణ ప్రభుత్వంలో అది జరుగుతుంది. ఇప్పుడు డీజీపీ స్థాయికి 3 ఉన్నారు. ఇప్పుడు ఆ 3లో ఒకరికి వచ్చేది ఒక రాశి అయినా తులారాశిలో ఉన్నాడు. అది ఖచ్చితంగా చెప్తాను నేను ఆ విషయాన్ని. దాదాపుగా ఆయనకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 100% చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందులో మీకు ఎటువంటి నేను కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మంచి అనుకూలమైనటువంటి ఒక యంగ్ డీజీపీగా వచ్చే అవకాశం మనకి. ఆల్రెడీ ఆయన సిటీ కమిషనర్గా కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన. కాబట్టి ఆయనకే వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అది 100% కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను.
సో అటువంటి మంచి స్థాయి యోగము, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకోవడం, గృహయోగము, ధనలాభము, సంతాన యోగము, వివాహ యోగము, అన్యోన్య దాంపత్య జీవనము, విడిపోయినటువంటి కోర్టులో విడాకులు వచ్చినా మళ్ళీ ఇంటికి మా విడాకులు కట్టుకోగలిగే అవకాశం వీళ్ళకి. కోర్టులో విడాకునటువంటి ఆఫ్టర్ ఆల్ పేపర్స్ వచ్చినా మళ్ళీ ఆ ఇంటికి ఆ ఇద్దరే మామిడాకులు కట్టుకుని ఇంట్లో వ్రతం చేసుకొని గృహప్రవేశం చేసి యోగం ఉంటుంది. మళ్ళీ మన అందరిని పిలుస్తారు, వాళ్ళు పిలిచి బాగుంది, అదేంటి మనని విడాకులు తీసుకున్నారు, దరిద్రం మాట మాట్లాడకండి, మేము బ్రహ్మాండంగా ఉన్నాం ఇప్పుడు అనేటువంటి జీవితకాలం కలిసిమెలిసి ఉండగలిగేటువంటి యోగ్యవంతమైన జీవనాన్ని పొందుకుంటారు. అదృష్ట యోగం, కవల పిల్లలు పుట్టే అవకాశం, విదేశాల్లో మంచి స్థిరత్వము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవచ్చు, వ్యాపార పరంగా కూడా అనుకూలతలు, అదే రైతన్నలు కూడా మంచి పంట లాభాలు, 2 రకాల పంటలు కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా పడుతుంది. మొదటి పంట నలుపు పంట, నల్లరేగడి పంటలు పండుతాయి. అంటే మీకు యవలు, మినుములు, రాగులు, తర్వాత వచ్చేసి సజ్జలు, తర్వాత మీకు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కూడా బాగా పండుతాయి. తర్వాత పొద్దుతిరుగుడు పువ్వులు, టమాటాలు. సెకండ్ పంటలో దోసకాయలు, క్యాబేజీ, అలాగే మీకు ఈ సిమ్లా మిర్చి లాంటివి ఉంటాయి. సిమ్లా మిర్చి కానీ మామూలు మిర్చి కానీ పత్తి, ఇవి బాగా పండే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా వీరికి రైతులకి 2 పంటలు కూడా మంచి లాభాలు కలిగించే అవకాశాలు, ఆరోగ్యవంతమైన శుభ లక్షణాలు, అనేక రకాల బంధుమిత్రుల సమాగమం, ప్రేయసి వీళ్ళు కూడా ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం, లవర్స్ ఇద్దరు కూడా ఒకటవుతారు. మంచి బ్రహ్మాండటువంటి తల్లిదండ్రులని మంచి మార్చి వాళ్ళ మనసు మార్చి తప్పకుండా మీరు చేసుకునే అవకాశం ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాంటి శుభయోగాలు కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే తులారాశి ఉన్న తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అదే నేను చెప్పిన కాబట్టి వాళ్ళు ఆ ప్రశ్న అడుగుతున్నారు. అంటే ఎంత తెలివైన ప్రశ్న. అంటే మీరు తల్లిదండ్రుల్ని ఏ మారుస్తున్న విషయంలో ఆవిడ కొద్దిగా వచ్చేసి తల్లిదండ్రుల్ని జాగ్రత్తగానే వాళ్ళని మార్చి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నువ్వు చేస్తావా చేయవా, లేదంటే పొద్దున్న లేచిపోతా అనేటువంటి మాట్లాడితే ఏం చేస్తారు, వాడు తచ్చుకుంటాం, అమ్మ వద్దులే పరువు తీయకమ్మ, మేమే ఒప్పుకుంటాం. సంఘాలకు బయటకు వచ్చేసి మా కుల మతాలకు ఎటువంటి భేదాభిప్రాయాలు ఏమంటే మాకు ఏ కులమైన ఒకటే, ఏ మతమైన ఒకటే, మేము సెక్యులర్లో ఉన్నాం మేము, కాబట్టి మాకు హ్యాపీ అని చెప్పేసి వాళ్ళ పాపం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి పెళ్లి చేస్తారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ చేసుకోవాలంటే వీళ్ళందరూ తప్పుగా అనుకోకండి, సెలబ్రిటీలు చేస్తున్నారు కదా, చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళు చేసుకున్నారు కదా మేము చేసుకుంటే ఏమవుతుంది అనేటువంటి భావంతో వాళ్ళు చేసుకొని ఇంకా మావిడాకులు కట్టుకుంటారు. కానీ అవి ఎండిపోయిన తర్వాత విడాకులను తీసుకొని బయటకు వచ్చేసి ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బు ఉన్నారు. సొసైటీలో వాళ్ళని వాడు క్వశ్చన్ చేయడు, నిన్ను క్వశ్చన్ చేస్తాడే, ఏమమ్మా ఎందుకు వెళ్ళిపోయారు, నీ మూడు కొట్టిండా, నీ మూడు ఏమన్నాడమ్మా, మెత్త మంచిగా ఉండే కదా, నువ్వు మంచిగా ఉంటే ఏమవుతుంది, 6 నెలలు ఉంటే అయిపోద్ది కదా, సర్దుకోలేకపోయినావా, నువ్వేం తప్పు చేసినావులే, అందుకే నేను ఇట్లా ఇలా కొట్టిన నిన్ను, అయినా నువ్వు తక్కువ దానివా, నువ్వు 10th క్లాస్ అప్పుడే నువ్వు ఏమో వెళ్ళిపోయినావు నువ్వు. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి సమాజంలో ఉంటాం కాబట్టి ఈవిడ బయటకు వచ్చి ఒక విడాది వచ్చేస్తే కుచ్చి మాట్లాడే వెళ్ళి చాలా మంది ఉంటారు, అక్కడ మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పడం. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి తల్లిదండ్రులు ఒప్పుకొని 10 మంది చేత అనుకూలంగానే తప్పకుండా పెద్దల అంగీకారంతో ప్రేయసి ఒకటవడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలిగే అవకాశం ఉంది, వీళ్ళకి ఇబ్బంది పడడం. అందుకే నా తులారాశి వారికి అల్టిమేట్ శుభయోగాలు నేను చెప్పింది. అందుకే తప్పకుండా గృహలాభము, వివాహము, నేను అన్నట్టుగా పిల్లలతో మంచి అనుబంధం పెంచుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మరి ఏ దైవారాధన కలిసి వస్తుందంటారు? ఒకటి, ఈ రాశి వారికి వెంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారిని, అలాగే ఎక్కడైనా సరే మీరు ఈ షణ్ముఖ దేవాలయ ఒక దేవాలయాన్ని సందర్శించడం అనేది వీరికి విశేషం చెప్పబడింది. తప్పకుండా ఏదన్నా పుణ్యక్షేత్ర దర్శనం, నదీ స్నానం తప్పకుండా వీరికి ఈ సంవత్సరం చేసుకోవడం. ఇట్లా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా, తప్పకుండా అందులో మునిగి పునీతులయ్యేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలా అని చెప్పేసి పొలోమంటూ ఒకేసారి అందరి దగ్గరికి పోయి తెప్పలో పడిపోయి మునిగిపోయి ఇబ్బందులు పడి ప్రభుత్వం మీద నిందారోపణలు వేయకండి. మీ జాగ్రత్త మీది, మీ ప్రాణం మీది, మీ ప్రయాణం మీది. స్నానం అది పుణ్యాన్ని చూపించుకోండి, కానీ గవర్నమెంట్కి దానికి సంబంధం లేదు. తర్వాత వచ్చేసి చూశారా జ్యోతిష్య పండితులు పుణ్యస్నానం చేయని చెప్పేసి తప్పుడు జ్యోతిషాలు చెప్పారని చెప్పేసి అలా చెప్పకండి. జాగ్రత్తగా వెళ్ళండి, స్నానం చేయండి, నేరుగా వచ్చేయండి. అంతే తప్ప అనవసరంగా మధ్యలో వెళ్తున్నప్పుడు జాగ్రత్త వెళ్ళి వచ్చేటప్పుడు 4 పెగ్గులు వేసుకుందాం, అరే మా మామ మంచిగా చికెన్ తిందాం, మటన్ అని చెప్పేసి అలాంటి రాకండి. అలా దేవుడు కూడా పక్కన వెంటనే టికెట్ ఎంబడి తీసుకుంటాడు, ఆయన మిమ్మల్ని తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చి పుణ్యబలాన్ని సంపాదించుకుంటే మంచిది. అదొకటే విశేషం. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.